10 ఏళ్లు అంటే వరుసగా 2 సార్లు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ఇక మూడోసారి హ్యాట్రిక్ కొట్టేద్దామనుకున్న కారుని షెడ్డుకు పంపారు ఓటర్లు. జాతీయ పార్టీగా అవతరించిన గులాబీ పార్టీ గత ఎన్నికల ఫలితాలతో డీలా పడింది. జాతీయ పార్టీ మాట దేవుడెరుగు. సొంత రాష్ట్రంలో మనుగడ కోసం ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి కేసీఆర్ సార్కి వచ్చిందంటే పార్టీ ఎంత డీలా పడిపోయింది అని ప్రత్యేకంగా వేరే చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన ఉద్యమ సంస్థగా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటైంది. టీఆర్ఎస్గా తెలంగాణ ప్రజల నోళ్లలో నానింది. కారు గుర్తును 1 కాదు 2 సార్లు గెలిపించి కేసీఆర్ను సీఎంని చేశారు జనం. కానీ ఎవరు చెప్పారో తెలీదు, పేరు మారిస్తే మూడోసారి విజయం ఖాయమని. ఇలా కారణాలు ఏవైనా టీఆర్ఎస్ను ఎన్నికలకు ముందు బీఆర్ఎస్గా మార్చిపడేశాడు పెద్దాయన. తనను తప్ప మరెవరిని ప్రజలు ఆదరించరన్న ధైర్యం కావచ్చు. అందుకే టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా తీర్చాలని, దేశాన్ని ఉద్ధరించాలని కారు వేసుకుని బయలుదేరారు సారు. ప్రధానంగా ఒడిశా, మహారాష్ట్రలపైనే ఆయన ఎక్కువ దృష్టి పెట్టారు. ఇక్కడ సంపద అక్కడ పంచిపెట్టారు. దీంతో ఎన్నికల్లో కేసీఆర్కు కర్రు కాల్చి వాత పెట్టారు తెలంగాణ సమాజం. కాంగ్రెస్ విజయంతో పరిస్థితులు వేగంగా మారాయి. గతంలో పొత్తుల ఊసే ఎత్తని కేసీఆర్ ఈసారి ఆ దారిలో ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆయన బీఆర్ఎస్ను ఏ రాష్ట్రాల్లో పోటీ చేయించాలన్న దానిపై ఇంతవరకు స్పష్టత రాలేదు. మహారాష్ట్రలో చాలా సభలు పెట్టి హడావిడి చేసిన కేసీఆర్ ఫలితాల తర్వాత అటువైపు కూడా కన్నెత్తి చూడటం లేదు. దీంతో కేసీఆర్కు మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. తాము పోటీ చేయాలా వద్దా చెప్పాలంటూ వారు అల్టిమేటం ఇస్తున్నారు. ఒడిశా, ఏపీలోనూ అంతే పరిస్థితి. ఇక మహారాష్ట్రలో కూడా తమ సంగతి ఏంటో చెప్పాలంటూ కేసీఆర్ సార్ని నిలదీయడం మొదలుపెట్టారని ప్రచారం జరుగుతోంది. మరి జాతీయ పార్టీగా ప్రకటించుకున్న కేసీఆర్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఏ రాష్ట్రాల్లో పోటీ చేస్తారు, కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితమవుతారా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.